దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఈ వచనంలో నీకు, నీ అనే మాట చాలాసార్లు మనకు కనబడుతుంది కదండి. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను. సో ఈ వచనంలో నీకు, నీవు అనే మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఇండివిజువల్ ఇంట్రెస్ట్, ప్రత్యేకమైన శ్రద్ధకు సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి, యూజువల్గా కాలేజ్లో కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో కానీ మనం చదువుకుంటున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు జనరల్గా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి లేకపోతే ఉద్యోగం పని చేస్తున్న ఫ్యాకల్టీ కానీ ఒక జనరల్ సర్క్యులర్ పంపిస్తూ ఉంటారు. ఈ కాలేజ్ టైమింగ్స్ ఇవి, లేకపోతే పలానా సమయంలో కాలేజ్ క్లోజ్ చేస్తాము, కాలేజ్లో ఉన్నప్పుడు ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని జనరలైజ్డ్గా అందరికీ కలిపి జనరల్ రూల్స్ లేకపోతే జనరల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏం ఫాలో అవ్వాలో చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మనల్ని ఆయన ఒక్కొక్కరినిగా గమనిస్తున్నాడు, ఒక్కొక్కరినిగా పట్టించుకుంటున్నాడు. మన జీవితాల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, మనం ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితుల్లో మనకు కావలసిన సమయానుకూలమైన సహాయాన్ని జనరలైజ్డ్గా అందించడం మాత్రమే కాదు, కానీ స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ సిట్యువేషన్లో ప్రభా నీ వైపు చూస్తున్నా, నాకు ఆలోచన చెప్పు, నేను నడవలసిన మార్గాన్ని బోధించు, నేను ఏమి ఎంచుకోవాలో తెలియడం లేదు, ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాను, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకెందుకో తప్పు ఒప్పుగా అనిపిస్తుందేమో, ఒకవేళ నేను ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటానేమో, నాకు సహాయం చేయ ప్రభా, నేను నీ చిత్తంలో ఉండి డైవర్ట్ అవ్వకూడదు అని నీ జీవితంలో ఏదైనా సందర్భంలో నువ్వు దేవుణ్ణి అడిగితే, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో నా సందేశం యొక్క టైటిల్ ఏంటంటే, నెబుకద్నెజర్ యొక్క కళ, అలాగే ఫరో యొక్క కళ. రెండు కళలు ఇద్దరు గొప్ప రాజులకు, రెండు గొప్ప రాజ్యాలను పరిపాలించిన రాజులకు వచ్చినప్పుడు, దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా, దేవుని మీద ఆధారపడిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు రాజులకు వచ్చిన కళల యొక్క భావాలు చెప్పి ఎలా దేవుని మహిమపరిచారో ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుండి ఒకసారి మనం గమనిద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, నెబుకద్నెజరు అని బబులోనును పరిపాలిస్తున్న రాజుకు వచ్చిన కళ మనం చూస్తాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. రాజు, నేను దాన్ని మరచిపోతిని, కానీ కళను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు. మీటారు, పోన్లే రాజు దగ్గర మంచి ఉద్యోగం దొరికింది, మన లైఫ్ సెటిల్ అయిపోయింది, మన తర్వాత తరాలు సెటిల్ అయిపోయినట్లు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాము, రాజు దగ్గర పనిచేస్తున్నారు అనేసరికి వాళ్ళకి ఖచ్చితంగా సమాజంలో ఉండే గౌరవం, గుర్తింపు వేరుగా ఉంటుంది. సో బహుశా అప్పటి వరకు శకునగాండ్రు, గారడి విద్య గలవారు, మాంత్రికులు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండుంటారు. రాజు దగ్గర పోస్ట్ దొరికింది, మనకి రాజు అంతఃపురంలో ఉంటున్నాము, రాజు భోగాలన్నీ మనం అనుభవిస్తున్నామని ఆనందపడుతున్న సమయంలో సడన్గా ఒక పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. అదేంటంటే, నెబుకద్నెజరు రాజుకి కల వచ్చిందంట. ఆ కల మర్చిపోయాడు. కలను, కల భావాన్ని చెప్పాలి, చెప్పకపోతే వీరిని చంపేస్తానని చెప్తున్నాడు, వీరి ఇండ్లను కూడా పెంటకుప్పగా మారుస్తానని. సో ద పనిష్మెంట్ ఇస్ హారిబుల్, చాలా భయంకరమైన శిక్షను వేస్తానని నెబుకద్నెజరు రాజు చెప్పగానే వీళ్ళందరూ చేతులు ఎత్తేశారు. ఎందుకంటే వీళ్ళేదో తాంత్రిక శక్తుల వలన కొంతవరకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేయగలరేమో. ఒకవేళ కళ తెలిస్తే అది తప్పు ఇంటర్ప్రిటేషనో, రాంగ్ ఇంటర్ప్రిటేషనో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయగలరేమో, కానీ కళే తెలియకపోతే ఏం చెప్తారు? సో వీళ్ళందరూ హ్యాండ్స్ అప్ అన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇంకా మా వల్ల కాదు, చేతులు ఎత్తేశారు. అయితే దానియేలును మనం గమనించినట్లయితే, దానియేలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. 6వ వచనం ఒకసారి చూడండి. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను, బహుమానములను, మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక, కలను దాని భావాన్ని వివరించిన వారికి రాజు చాలా మంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ప్రకటించాడు. ఆ సమయంలో దానియేలు, వాళ్ళందరూ చెప్పలేనప్పుడు నేనేం చెప్పగలను, వాళ్ళెవరికి కళ తెలీదు, కళ భావం తెలీదు, నేను కూడా వారిలో ఒకడినే కదా అని అనుకోలేదు. కానీ
దేవుడు ఒక ఉద్దేశంతో ఈ బబులోనుకు మమ్మల్ని పంపించాడు, నన్ను నా స్నేహితులను. ఇక్కడ దేవుడు నిజమైన దేవుడు అని రుజువు చేయడానికి ఈ సవాలు మా జీవితంలో వచ్చింది అని దానియేలు ఆ సవాలును ఒక ఛాలెంజ్గా తీసుకొని దేవుని సహాయముతో తన ఎదుట ఉన్న సవాలును జయించగలిగాడండి. కొన్నిసార్లు మనకి సమస్యలు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న మిగతా వారందరూ ఎలా స్పందిస్తారో సమస్యకు, కొన్నిసార్లు మనం కూడా చాలా నార్మల్గా స్పందించేస్తూ ఉంటాం. అంటే సమస్య రాగానే భయపడిపోవడం, కంగారు పడిపోవడం, కృంగిపోవడం, నిద్ర పట్టకపోవడం, ఆ తర్వాత అచేతనంగా ఫీల్ అవ్వడం, నేను ఏం చేయగలను ఈ సమస్యలో చిక్కుకుపోయానని. కానీ నీకు తెలుసా, నీ జీవితంలో వచ్చే ప్రతి సవాలు దేవుని సహాయము ద్వారా నీవు అధిగమించడానికి ఒక అవకాశము అని నువ్వు మర్చిపోతున్నావు. ఇక్కడ దానియేలు మనం గమనిస్తే కలను కలభావాన్ని చెప్పకపోతే మరణశిక్ష, ఒకవేళ చెప్తే గొప్ప బహుమానాలు ఇస్తాను, ఖ్యాతినిస్తాను అని రాజైన నెబుకద్నెజరు ప్రకటించగానే దానియేలు ఏం చేశాడో చూడండి. 17వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఫ్రెండ్స్ని అడుగుతున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి అంటే. దానియేలు ప్రార్థన చేసుకోలేదని కాదు, దానియేలు దినానికి ముమ్మారు తన కిటికీలను యెరూషలేము వైపు తెరిచి మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడని వాక్యంలో. సో దానియేలు ప్రార్థన చేసుకున్నాడు. దానియేలు తన స్నేహితులను కూడా తన కొరకు ప్రార్థన చేయమని అడిగాడు. దానియేలు జీవితంలో వచ్చిన ఈ విజయము నిశ్చయముగా ప్రార్థన విజయమే. హల్లెలూయా. జీవితంలో కొన్నిసార్లు మనకి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మనం అధిగమించిన తర్వాత కొన్నిసార్లు అనుకుంటాం, అమ్మయ్య బయటపడ్డానులే, బ్రతుకు జీవుడా, అమ్మయ్య ఏదో రకంగా రెస్క్యూ అయ్యాను, ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా తప్పించబడ్డాను అని అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో ఎన్ని విజయాలను నువ్వు ప్రార్థనా విజయాలుగా గుర్తించి దేవుని స్తుతిస్తున్నావు. ఇది దానియేలు జీవితంలో నిశ్చయంగా ప్రార్థన విజయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సవాలు సమస్య రాగానే దానియేలుకు మొదట ఎవరు జ్ఞాపకం వచ్చారంటే దేవుడు జ్ఞాపకం వచ్చాడు. దేవుని సహాయాన్ని అడుగుదాము. ఐ విల్ ప్రే. ప్రార్థన ద్వారా జయాన్ని పొందుకుందాం. ఈ ఉదయకాల సమయంలో కూడా ఉపవాస ప్రార్థనలో మనం పాలు పొందుతున్నాము. మన ముఖ్యమైన ఫోకస్ ఏంటంటే ప్రార్థన చేయడానికి మనల్ని మనం ప్రోత్సాహపరుచుకుందాం. కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రార్థన చేస్తే జవాబు రాలేదు కొన్నిసార్లు, అందుకని ప్రార్థన చేయడం విరమించుకుంటానులే. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్తే ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చి చెప్తుంది, బ్లెస్ అక్క, ప్రార్థన చేస్తే ఎగ్జామ్స్ అప్పుడు తక్కువ మార్కులు వస్తాయంట కదా, అందుకని నేను ప్రార్థన చేసుకోను అంటుంది. అంటే బహుశా ఎప్పుడో ఎగ్జామ్ అప్పుడు సరిగ్గా చదువు ఉండదు, లేకపోతే పేపర్ కష్టంగా వచ్చిందేమో, తనకి రాని సబ్జెక్ట్ ఏమో, ప్రార్థన చేసుకొని వెళ్తే తక్కువ మార్కులు వచ్చుంటాయి. అది తన మనసులో పడిపోయి అంటుంది, ప్రార్థన చేసుకొని వెళ్తే తక్కువ మార్కులు వస్తాయి కదక్క, అందుకని నేను ప్రార్థన చేసుకోను. అంటే చూడండి, కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తూ సరైన ప్రయత్నం చేయకుండా, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో కాకుండా ఏదో అలవాటుగా ప్రార్థన చేసి వెళ్ళిపోయి నా ప్రార్థన ఫలించలేదు, మై ప్రేయర్ డెంట్ వర్క్, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు, ఆయన వినలేదు అని నువ్వు నిరాశ పడిపోతున్నావంటే అక్కడ ప్రార్థన యొక్క బలం తక్కువని కాదు, కానీ నీ దగ్గర ఏదో లోపం ఉంది అని గుర్తించాలి. ఇక్కడ దానియేలు తన స్నేహితులకు చెప్పాడు, ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే లైఫ్ ఆర్ డెత్ క్వశ్చన్ అది. ప్రార్థన చేయాలి, తప్పదు. దేవుని మీద ఆధారపడాలి, తప్పదు. కలభావాన్ని చెప్పాలి, తప్పదు. లేకపోతే దానియేలు అతని స్నేహితులు కూడా మిగతా జ్ఞానులందరితో పాటు చంపబడతారు, మరణిస్తారు. సో ఆ సమయంలో ప్రార్థన చేయగానే దే వర్ నాట్ లెఫ్ట్ విత్ మచ్ టైం అండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రార్థనకు ఇమ్మీడియట్గా రావాలి జవాబు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్, పరీక్ష రాస్తున్నావు, పరీక్ష సే ఫర్ ఎగ్జాంపుల్ 1 hour ఎగ్జామ్, 2 hours ఎగ్జామ్ ఉందనుకోండి, పరీక్ష మధ్యలో నీకు మైండ్ బ్లాంక్ అయింది, అప్పుడు ప్రార్థన చేసుకుంటే జవాబు నెక్స్ట్ రోజు వస్తే కుదరదు. ఎందుకంటే నెక్స్ట్ రోజు వస్తే నీ చేతిలో ఆన్సర్ షీట్ ఉండదు కదా, ఆల్రెడీ ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్ కలెక్ట్ చేసేసుకుంటారు. సో ఆ పరీక్షలో నీ మైండ్ బ్లాంక్ అయితే, నువ్వు చదువుకున్న కాన్సెప్ట్ గుర్తు రాకపోతే నీకు ఆన్సర్ అప్పుడే కావాలి. యూ డోంట్ నీడ్ అన్ ఆన్సర్ అట్ అ లేటర్ పాయింట్. సో దేవుడు కూడా మన ప్రార్థనకు సమయానుకూలంగా ఆయన స్పందిస్తాడు, అట్ ద రైట్ టైం.
ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు చెప్పాడు, కలభావం చెప్పకపోతే చంపేస్తానని. చంపండి అంటే రాజభటులు రాజు యొక్క శాసనాన్ని వెంటనే ఎగ్జిక్యూట్ చేసేస్తారు. సో దానియేలు అతని స్నేహితులు ప్రార్థన చేయగానే వెంటనే ఏం జరిగిందంటే చూడండి 19వ వచనం, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలు నాకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించాను. దానియేలు నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకున్నాడు, స్నేహితుల ప్రార్థన అడిగాడు, వెంటనే దర్శనంలో దేవుడు కలను కలభావాన్ని చెప్పగానే దానియేలు యొక్క రెస్పాన్స్, అమ్మో ఇప్పుడు రాజుకెళ్ళి చెప్పేయాలి ముందు, ఎందుకంటే ఈ లోపు మళ్ళీ బట్టలు వచ్చి చంపేస్తారేమో అని హడావిడి పడలేదు. కానీ దేవుడు ప్రార్థనకు జవాబిచ్చినందుకు దేవునికి తిరిగి కృతజ్ఞతగా దేవుని స్తుతిస్తున్నట్లుగా దానియేలుని చూస్తున్నాం. హల్లెలూయా. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత జవాబు వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెప్తాం. చాలాసార్లు మనం ప్రార్థనకి జవాబు రాగానే ఆ జవాబుని సెలబ్రేట్ చేసుకోవడంలో బిజీ అయిపోతాం కదండి. పరీక్షలో విజయం ఇవ్వయ్యా, ఉత్తీర్ణత ఇవ్వయ్యా, జాబ్ ఇంటర్వ్యూలో సక్సెస్ ఇవ్వ ప్రభావ, మంచి ఉద్యోగం అని ప్రార్థన చేసుకుంటాం. యు ఆర్ సెలెక్టెడ్ అని మెయిల్ రాగానే మోకాళ్ళు వేసి దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి బదులు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి మాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఇంత జీతం, ఇంత మంచి జాబ్ అని అందరికీ చెప్తాం. కానీ అసలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించడం చాలాసార్లు మర్చిపోతాం. నేను అనుకుంటాను మన లైఫ్లో మనం ఇవ్వవలసిన కృతజ్ఞతలు చాలా పెండింగ్ ఉండిపోయాయి. ఎందుకంటే మనకు ఒకటి రాగానే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, 10 మందికి చెప్పుకోవడం, మనం ఆనందించడం, ఆ తర్వాత వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్ కదండి. ఇప్పుడు ఒకటి వచ్చింది, అదయ్యాక నెక్స్ట్ ఇంకోటి కావాలయ్యా, నెక్స్ట్ మరొకటి కావాలి. యూ మూవ్ ఫ్రమ్ వన్ ప్రేయర్ టు అనదర్ ప్రేయర్ వితౌట్ గివింగ్ థ్యాంక్స్. ప్రార్థనకు జవాబు రాగానే కృతజ్ఞత చెప్పుకొని అది నువ్వు క్లియర్ చేసుకొని ముందుకు వెళ్లకుండా కృతజ్ఞతలు చెప్పడం ఏమో పెండింగ్లో పెట్టేస్తాం. నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్, నెక్స్ట్ మనవి, నెక్స్ట్ ఆశ, నెక్స్ట్ కోరిక అనుకుంటూ వాటి కొరకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దానియేలు నుండి మనం నేర్చుకోవాలి, హీ గేవ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవుని స్తుతించెను అనే మాట వాక్యంలో చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే దానియేలు రాజు వద్దకు వెళ్ళాడు. 19వ వచనం చూడండి, 19వ వచనం మనం చూసాం. 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. వివేకము జ్ఞానము అనుగ్రహించేది దేవుడే. హల్లెలూయా. జ్ఞానం లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదండి. చాలాసార్లు మనం బాధపడిపోతుంటాం, అయ్యా నాకు లేదయ్యా జ్ఞానం, నేను మెస్అప్ చేసుకుంటాను. కొన్నిసార్లు నాకు అన్నీ తెలుసు అనుకొని, అన్నీ వచ్చు అనుకొని, అన్నీ చేయగలను, నేను చేతైన వాడను, చేతైన దానని అనుకొని కొన్నిసార్లు ఐ మెస్అప్. కొన్నిసార్లు మనం అన్నీ తెలుసు అనుకొని చేసే తప్పులు మనల్ని బాధిస్తూ ఉంటాయి. అయ్యో నేను చాలా బాగా మాట్లాడాను అనుకున్నానే, బట్ ఐ డిడ్ అ మిస్టేక్. అయ్యో నేను చాలా బాగా చేశాను అనుకున్నానే, నేను బాగా చేయలేదా. కొన్నిసార్లు చూడండి, ఎగ్జామ్ రాసినంతసేపు అన్నీ బాగా రాసేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు నాకే ఫస్ట్ వచ్చేస్తుందేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇంటికి వచ్చాక టెక్స్ట్ బుక్ తిప్పుతూ ఉంటే, ఆన్సర్స్ చూసుకుంటూ ఉంటే సగానికి సగం తప్పులు ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అన్నీ బాగా చదివేశాను అనుకున్నానే, అన్నీ బాగా రాసేసాను అనుకున్నానే, నా జ్ఞానం ఇంతేనన్నమాట, నాకున్న తెలివి ఇంతేనన్నమాట. ఇదేదో చదువుల్లో ఉద్యోగాల్లోనే కాదు, కానీ చాలాసార్లు మన నిత్య జీవితంలో కూడా జ్ఞానము వివేకము లేక మనం బ్రతుకుతుంటాం. బైబిల్లో మాట ఉంటుంది, జ్ఞానము బుద్ధి లేని కంచెరగాడిద వలె అనే మాట ఉంటుంది. అంటే బుద్ధి జ్ఞానం లేకపోతే కంచెరగాడిదలకు మనకి పెద్ద తేడా ఉండదన్నమాట. కానీ జ్ఞానం వివేకం ఎక్కడ దొరుకుతుంది? ప్రతి ఒక్కరికి కావాలి జ్ఞానం వివేకం. ఐఎమ్ ఇనాడిక్వేట్, నాకు లేదు జ్ఞానం వివేకం. మరి నా జ్ఞానం వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? నా దేవుడు నాకు దయచేయగలడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఎవనికైనా జ్ఞానం కొదుకు అనేలా వాడు దేవుని అడిగితే ఆయన ఎవనిని గద్దించక అందరికీ ధారాళముగా జ్ఞానము దయచేవాడు. సో ఇప్పుడు దానియేలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, రాజు యొక్క కల మర్మాన్ని తెలియజేశాడు. ఇప్పుడు దానియేలు రాజు దగ్గరకు వెళ్ళి బిల్డప్ ఇవ్వట్లేదండి, నేనే చాలా జ్ఞానవంతుణ్ణి, ఈ ప్రపంచంలో ఈ బబులోను సామ్రాజ్యంలో నన్ను మించిన వారు లేరు, ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద వైజెస్ట్ అని ఎటువంటి గర్వం ప్రదర్శించడం లేదు. కానీ
దానియేలు రాజు దగ్గరికి వెళ్ళగానే మాట్లాడుతున్న మాటలు చూడండి. 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు, అంత్య దినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియచేసను. డానియల్ ఇస్ ఫస్ట్ స్పీకింగ్ అబౌట్ హిస్ గాడ్. హీ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ అండ్ మైట్ ఆఫ్ హిస్ గాడ్. హల్లెలూయా. నువ్వు జీవితంలో ఏదన్నా సాధిస్తే ముందు నోరు తెరవగానే రావాల్సింది ఎవరి మాట తెలుసా? నా దేవుని వలన. ఇక్కడ దానియేలు చేస్తున్న పనదే, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు రాజా. ఆ దేవుడు నీకు జరగబోయే సంగతులను బయలుపరిచాడు. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు ఇంకెవరెవరినో ఆరాధిస్తున్నావు, ఇంకెవరెవరినో సేవిస్తున్నావు, కానీ నిజమైన దేవుడు పరలోకమందు ఒకడు ఉన్నాడు. ఆయన్నే మేము ఆరాధిస్తున్నాం. ఇంతవరకు నువ్వు పెట్టిన ఆహారాన్ని తినకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతికామే ఆ దేవుని కొరకే అని దానియేలు తన దేవుని పక్షంగా నిలబడి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిగా చూసి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో సాక్ష్యం చెప్పాడంటే రాజు ఎదుట. కొన్నిసార్లు చూడండి, కొంతమందికి రాజు ఎదుటికి వెళ్ళగానే టెన్షన్ వచ్చి మాట్లాడాలనుకున్నది మర్చిపోతారు, చెప్పాలనుకున్నది చెప్పలేరు. అమ్మో, కలభావం చెప్పడమే చాలా కష్టం, ఇప్పుడు మళ్ళీ నా దేవుడి గురించి కూడా ఏం చెప్తానులే అని ప్రక్కన పడేయలేదండి. దానియేలు మొట్టమొదట దేవుని గూర్చి చెప్పాడు. డానియల్ ఎగ్జాల్టెడ్ ద నేమ్ ఆఫ్ హిస్ గాడ్. మన జీవితంలో కూడా నిజంగా మనం దేవునిలో ఉన్నాము అనడానికి ఒక సూచన, ముఖ్యమైన ఒక సైన్ ఏంటంటే దేవుని ఘనపరిచే వ్యక్తులముగా మనము ఎప్పుడు దేవుని ముందు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన జీవితం దేవుణ్ణి ఇంజిన్గా పెట్టకుండా దేవుని కొంతమంది వెనకాల గాడ్ బోగిగా పెట్టేస్తుంటామండి. కొన్నిసార్లు ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ గాడ్ ఫస్ట్ మనం ముందుకెళ్ళిపోయి దేవుని అక్కడ వెనకాల పడేస్తాం. దేవుని వెనకాల పడేసామంటే మన జీవిత బండికి యాక్సిడెంట్లు కన్ఫామ్. ఏ యాక్సిడెంట్ అన్నా అవ్వచ్చు, ఏ ఇబ్బంది అయినా కలగచ్చు. జీవితంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలన్నా తీసుకొని నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దేవుణ్ణి ముందు పెట్టేస్తే, ఇఫ్ యు పుట్ గాడ్ ఫస్ట్, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ యాడెడ్ అంటు యు. ఇక్కడ దానియేలు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనకు తెలుసు, ఇది జాన్ వెస్లీ గారు కూడా రీసెంట్గా ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభించిన తర్వాత నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళను, ఆ కళ దర్శనాన్ని, ఆ బంగారు ప్రతిమ, ఆ తర్వాత దాని తల, దాని ఉదర భాగం, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా ఏ మెటీరియల్స్తో చేయబడ్డాయి, అవి దేనికి, ఏ రాజ్యాలకు సాదృశ్యంగా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ ప్రోగ్రామ్ మిస్ అయినట్లయితే ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నెబుకద్నెజరు రాజుకు వచ్చిన కళను గురించి ఒకరోజు చెప్పడం జరిగింది. ఆ మెసేజ్ మీరు చూడండి. ఇదంతా దానియేలు నెబుకద్నెజరు రాజుకు వివరించిన తరువాత రాజు దానియేలును ఎంతో గొప్ప స్థితికి హెచ్చించినట్లుగా చూస్తున్నాం. హెచ్చింపు మన జీవితంలో ఎప్పుడు వస్తుంది? అందరికీ ఇష్టమే హెచ్చించబడాలి కదండి. హెచ్చించబడాలి, నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, ఉన్నతమైన స్థితికి నేను ఎప్పుడు వెళ్తాను అని తాపత్రయం ఉండొచ్చు. కానీ హెచ్చించబడడానికి మెట్లు ఏంటంటే, వాట్ ఆర్ ద స్టెప్స్? దేవుని దగ్గర లిఫ్ట్ మార్గం ఉండదు. ఒకేసారి ఓవర్ నైట్లో హెచ్చింపు రాదు. అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు, అంచెలంచెలుగా దేవుడు నడిపిస్తాడు. దేవుని మీద ఆధారపడుతూ మోకాళ్ళ ప్రార్థన, దేవుని స్తుతించే అనుభవము, దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు ఆయనను ముందు పెట్టి, ఆయనను లోకానికి చూపించి, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే అనుభవంలో మనం వెళ్తే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన మన స్వంతము అవుతుంది. ఉదయకాల సమయంలో మరొక కళను కూడా త్వరగా మనం చూసి ముగించుకుందాం. చూడండి, ఇది ఫరో రాజుకు వచ్చిన కళ. ఫరో రాజుకు వచ్చిన కళ ఆదికాండం 41వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 1. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కనెను, అందులో ఏటి దగ్గర నిలిచి ఉండగా. ఇది చాలా పెద్ద కళ ఫరో రాజుకి వచ్చింది. ఇప్పుడు ఫరో రాజుకి కళ వచ్చిన తర్వాత ఫరో రాజు కూడా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఇట్ వాజ్ అ డిస్టర్బింగ్ డ్రీమ్. కొన్నిసార్లు మనకు కూడా కళలు వస్తూ ఉంటాయి. కొన్ని కళలు దేవుడు పంపిస్తుంటారు. కొన్నిసార్లు కొన్ని కళలు మనుషుల యొక్క ఆలోచనలు బట్టి,
డ్రీమ్ ఇస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ థాట్ అంటారు. అంటే దేని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటే సంథింగ్ దట్స్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆలోచనలు మన కలలుగా మనకు వస్తూ ఉంటాయి. సో కొన్నిసార్లు కలలు సాతాను కూడా పంపిస్తూ ఉంటాడు, ఎందుకంటే దేవుని నుంచి మనల్ని దూరం చేయడానికి. సో ఏ కళ వచ్చినా కళ వచ్చింది కాబట్టి ఇది దేవుని నుంచే వచ్చింది అని మనం తీసుకోకుండా ఇది వాక్యానుసారమైన కళ కాదా, దేవుని మహిమపరిచే కళ కాదా, దేవుడు ఇలాంటివి చెప్తాడా లేదా అని మనం ఒక్కసారి దేవుని వాక్యంతో దాన్ని సరిచూసుకొని మనం కన్ఫర్మ్ చేసుకొని ముందుకు వెళ్ళచ్చు. సో ఇక్కడ ఫరో రాజుకు ఒక కళ వచ్చింది. ఇట్ వాజ్ డెఫినెట్లీ అ డిస్టర్బింగ్ డ్రీమ్. ఇప్పుడు కళ వస్తే ఈ కళ భావాన్ని తెలుసుకోవాలి అనే ఆశ ఫరో రాజుకు కలిగినప్పుడు 12వ వచనం చూడండి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెను ఆయా భావముల చొప్పున జరిగెను. ఇది యోసేపును గూర్చిన మాట. రాజుకు కలొచ్చి రాజు డిస్టర్బ్ అవ్వగానే రాజు దగ్గర ఉన్న కొంతమంది సలహా ఇస్తున్నారు, రాజా మేము చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, అతని పేరు యోసేపు, మాకు కలలు వస్తే మా కలల భావాన్ని వివరించాడు. ఏదో చెప్పడం కాదు, అతను ఏం చెప్పాడో కల భావం ఎగ్జాక్ట్గా అది జరిగింది అని చెప్పగానే రాజు చేసిన పని ఏంటంటే వెంటనే యోసేపును పిలిపించమని అడిగాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ వాజ్ అ బ్రేక్ త్రూ ఫర్ జోసెఫ్. యోసేపు జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన విడుదలను ఇస్తున్న సమయము, సందర్భము అది. బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. చూడండి, రాజు కలభావాన్ని చెప్పడం అనేది అంత సింపుల్ థింగ్ కాదు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేస్తే ఆ కలభావం నెరవేరకపోతే ఆ తర్వాత రాజుకు అర్థమైపోద్ది ఏంటంటే ఇతను అబద్ధాలు చెప్తున్నాడు, తను ఏదో ఊహించుకొని గెస్ట్ చేసి ఏదో చెప్పాడు కానీ తను చెప్పిన కలభావం సరైంది కాదని అతని తర్వాత చంపించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ సందర్భంలో కూడా యోసేపుకు ఒక అద్భుతమైన విడుదల దేవుడు ఇవ్వాలని ఈ సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఈజ్ ద మాస్టర్ డిజైనర్. మన జీవితాలను ఆయన డిజైన్ చేయడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ఏమేం జరుగుతాయి, ఏమేమి సంఘటనలు, ఏమేమి సన్నివేశాలు, ఏ పరిస్థితులు జరగాలో అవన్నీ దేవుడు డిసైడ్ చేస్తాడండి. చాలాసార్లు మనం అనుకుంటాం వాట్స్ హ్యాపెనింగ్ టు మీ, నాకు జరుగుతున్నది ఏంటి, నేను ఎందులో ఉన్నాను, ఏ సమస్యలో చిక్కుకున్నాను, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, దేవుడు చూస్తున్నాడా, దేవుడు పట్టించుకుంటున్నాడా, ఈ సమస్య నుండి నాకు దేవుడు విడుదల ఇవ్వగలడా అనుకుంటాం. కానీ దేవునికి హీ హ్యాస్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన దేవునికి ఉంది అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోద్దు. ఇక్కడ యోసేపు చెరసాలలో ఉన్నాడు. మేబీ హీ వాజ్ కౌంటింగ్ డేస్. సూర్యోదయం సూర్యాస్తమయం, జీవితం అంతా ఈ చెరసాలలోనే అయిపోతుంది, ఎప్పుడు వస్తుంది విడుదల అని ఆశతో ఎదురు చూస్తుంటే ఒక రోజు వచ్చింది, ఒక సందర్భం వచ్చింది. రాజు పిలిపిస్తున్నాడయ్యా నిన్ను, రాజు కల భావాన్ని నువ్వు చెప్పాలంట అని ఎవరో వచ్చి చెప్పగానే చూడండి 16వ వచనం 15వ వచనం. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరూనూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందున 16వ వచనం. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. చూడండి, ఇక్కడ డానియల్కి జోసెఫ్కి మధ్యలో ఒక సిమిలారిటీ, ఒక రిజెంబ్లెన్స్. యోసేపుకు దానియేలుకు చాలా సంవత్సరాల తేడా ఉందండి. దే వర్ నాట్ కంటెంపరీస్. ఒకే సమయంలో వాళ్ళు ఏదో కలీగ్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా, కజిన్స్ లాగా పెరిగిన వారు కాదు. బట్ వాళ్ళిద్దరూ దేవుని సేవించిన వారే, ఇద్దరూ దేవుని అనుసరించిన వారే, ఇద్దరూ దేవుని మహిమపరచాలని తీర్మానం చేసుకున్న వారే, ఇద్దరూ యవన కాలంలోనే క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న వారే. కానీ వీళ్ళిద్దరిలో మనకు ఒక చిన్న పోలిక కనబడుతుంది. అదేంటంటే ఒక సమస్య, ఒక సవాలు రాగానే ఆ సమస్యను అధిగమించడానికి వాళ్ళిద్దరు కూడా దేవుని ముందు పెడుతున్నారు.
ఇందాక కూడా మనం చూసాం, నెబుకద్నెజరు రాజుతో దానియేలు చెప్పిన మాట, మర్మములను బయలుపరచు దేవుడు ఒక ఆయన పరలోకమందు ఉన్నాడు అని దేవుని ముందు పెట్టాడు. ఇక్కడ కూడా యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు చెప్తున్న మాట 16వ వచనం, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. యోసేపు కూడా దేవుని హైలైట్ చేస్తున్నాడు. ఫరో లేకపోతే ఐగుప్తీయులు వారు జీవము గల దేవుని ఆరాధించే వ్యక్తులు కాదండి. వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ విధానాలు, వారి పద్ధతులు, వారి ఆచారాలు అవన్నీ చాలా డిఫరెంట్. కానీ రాజు ఎదుట తన దేవుని నామాన్ని ఒప్పుకోవడానికి యోసేపు ఏమాత్రం కూడా హెసిటేట్ చేయలేదు. నీ జీవితంలో కూడా నీ దేవుని గురించి మాట్లాడడానికి నువ్వు హెసిటేట్ చేయకుండా నీ దేవుని నీకు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో నువ్వు ముందు పెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనం దేవుని పేరు చెప్పాలనుకున్నా అక్కడ వరకు వస్తుంది, కానీ మళ్ళీ మింగేస్తాం కదండి. అమ్మో ఎవరేమనుకుంటారు, అఫెండ్ అయిపోతారేమో. నేను ఉద్యోగం చేస్తున్న ఏ స్థలంలో ఉద్యోగం చేసినా నా డెస్క్ దగ్గర వాక్యాలు పెట్టుకునేదాన్ని నేను. ఎందుకంటే అట్లీస్ట్ నా డెస్క్ మీద నుంచి అలా దాటి వెళ్ళేవారు ఒక్క వాక్యం చదివినా ఆ ఒక్క వాక్యం ద్వారా అన్న వాళ్ళు దేవుని తెలుసుకుంటే బాగుండని. మాకు చాట్ ఇన్స్టెంట్ మెసెంజర్ ఉండేది ఆఫీస్లో. అంటే ఈ నార్మల్ వాట్సాప్ ఇట్లాంటివి కాదు, కానీ ఆఫీస్లో ఒకరితో ఒకరికి మనం కాంటాక్ట్ చేసుకోవడానికి, టీమ్ మెంబర్స్తో మాట్లాడడానికి, తర్వాత క్లయింట్స్తో మాట్లాడడానికి మాకు సెపరేట్ చాట్ ఉండేది. దానిలో కూడా ఈ రోజులో మనం స్టేటస్ పెట్టుకున్నట్లుగా స్టేటస్ పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడో వాక్యం పెడుతూ ఉండేదాన్ని, ఎందుకంటే ఆ స్టేటస్ ద్వారా అయినా కనీసం ఒక్కరైనా దేవుని గురించి తెలుసుకుంటే బాగుంటుంది అనే ఆశతో. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ వచ్చి అన్నారు, ఇది అమెరికా దేశమే కాదు, ఇది సెక్యులర్ కంట్రీయే, బట్ సమ్ పీపుల్ గెట్ అఫెండెడ్ వెన్ యూ టాక్ అబౌట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం గురించి నువ్వు మాట్లాడితే కొంతమంది అభ్యంతర పడతారు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండంటే నేను అన్నాను, అభ్యంతరాలు వచ్చినా పర్వాలేదు, నా దేవుని గురించి నేను మాట్లాడడానికి మాత్రం నేను సిగ్గుపడను. ఐ విల్ నాట్ బి అషేమ్డ్. ఎందుకంటే ఈరోజు ఇలా ఉన్నానంటే, బ్రతికున్నానంటే ఆయన కృప. ఆయన గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడితే ఇంకా బ్రతుకు వేస్టే కదా. నా దేవుని గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడను. అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఐ యామ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. కొన్నిసార్లు నిన్ను కూడా వెర్రివానిగా చూస్తారేమో. అది ఓల్డ్ టైమ్ రిలీజియన్. క్రైస్తవ్యం అంటే ఈ ట్రెండ్కి సరిపోయినట్టు ఉండదు. అది అన్ని రెస్ట్రిక్షన్స్, అన్ని రూల్స్, అన్ని విషయాల్లో కంట్రోల్ అంటారు, నియంత్రించుకోవడం అంటారు. ఈ లోక సంబంధంగా జీవించడానికి ఉండదు. అంటే ఒకవేళ నీ భక్తి విధానం లోకానికి వెర్రితనంలా కనబడుతుందేమో, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని నీవు అనుభవిస్తావు దైవికమైన మార్గంలో దేవునితో సహవాసం చేస్తూ నీవు ఉన్నప్పుడు. ఇక్కడ యోసేపును మనం గమనించినట్లయితే యోసేపు అంటున్నాడు, ఇది దేవుని వలననే జరిగింది, ఇది దేవుడే మీకు తెలియచేశాడు, నా వలన కాదా. తర్వాత 25వ వచనం చూడండి. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరం. మళ్ళీ చెప్తున్నాడు, ఇది దేవుడు తెలియచేశాడు, ఇది దేవుడు తెలియచేశాడు, ఇది దేవుడు తెలియజేశాడు. కొన్నిసార్లు నేను 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 నా శక్తి, నా బలం, నా గొప్పతనం, నా హార్డ్ వర్క్ అని చాలాసార్లు మనల్ని మనం హైలైట్ చేసుకోవాలనుకుంటాం, కానీ దేవుని చాలాసార్లు మనం హైలైట్ చేయడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ యోసేపు అంటున్నాడు, ఇది దేవుడే బయలుపరచాడు, ఇది నా వల్ల కాదు, ఇది దేవుడే చేశాడు. ఆ తర్వాత 37వ వచనం చూడండి. 37వ వచనం, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయ్యుండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. హల్లెలూయా. గొప్ప బ్రేక్ త్రూ అండి యోసేపు జీవితంలో. ఎన్నడూ ఊహించని స్థాయికి యోసేపును దేవుడు నడిపించాడు.
బట్ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ పాత్. చాలాసార్లు సింపుల్ రూట్లో, షార్ట్ కట్లో పైకి, ఆకాశం అంత పైకి ఎక్కేయాలనుకుంటారు కొంతమంది. దట్స్ నాట్ పాసిబుల్. యోసేపు సంవత్సరాల తరబడి ఐగుప్తులో ఒక ప్రిజన్లో, జైల్లో, చెరసాలలో మగ్గాడు. ఎవ్వరికి కనబడలేదు అప్పుడు యోసేపు, ఎవ్వరికి కనబడలేదు. సమయానికి ఆహారం ఉండేది కాదు, కోరుకున్న ఆహారం ఉండేది కాదు. చెరసాలలో పరిస్థితులు అన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకయ్యా ఈ కష్టం, నేను ఏం చేశానని, ఎందుకయ్యా నీకు నా మీద అంత ద్వేషం? కొన్నిసార్లు చూడండి, కష్టం బాగా ఎక్కువైపోతే తట్టుకోలేక కొన్నిసార్లు దేవుని కొంతమంది అడుగుతూ ఉంటారు, నీకు నేనంటే అంత ద్వేషమా ప్రభువా? ఎందుకు లార్డ్, వై డు యూ హేట్ మీ? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, అందుకే నేను ఈ కష్టాలు నాకు పంపిస్తున్నావు. యోసేపు ఎక్కడ దేవుని మీద ఆయాసపడినట్లు కానీ, దేవుని మీద తన బాధను వెళ్ళగక్కినట్లు కానీ ఎక్కడ కనబడదండి. మౌనంగా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు యోసేపుని హెచ్చిస్తే ఫరో అంటున్నాడు, నీలాంటి జ్ఞాన వివేకములు గలవారు ఈ రాజ్యంలో ఎవ్వరూ లేరు. దేవుడు యోసేపును అంతగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత మనకు తెలుసు 42వ వచనం, మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి. ఇట్ వాజ్ అ లాంగ్ వెయిటింగ్, చాలా దీర్ఘకాలికమైన శ్రమ. కానీ ఆశీర్వాదం వచ్చేసరికి మాత్రం కొంచెం రావట్లేదండి. ద బ్లెస్సింగ్ కేమ్ లైక్ అ ఫ్లడ్. ఒకసారి ఇది గమనించండి. శ్రమలు, కష్టాలు సంవత్సరాల తరబడి అనుభవించాడు మౌనంగా, ఎవరికి తెలియకుండా ఒక రహస్య ప్రదేశంలో. తన ఇంటి వారు ఎవరు లేరు, దగ్గర ఆదరించేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. చాలా క్లిష్ట పరిస్థితి. కానీ ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులో శ్రమ పడిన తరువాత దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినందుకు ఆశీర్వాదము యోసేపు జీవితంలో ఒక వరదలాగా తన్నుకొచ్చిందండి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అనుకుంటున్నావేమో, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంట్లో ఇంకా వివాహాలు అవ్వట్లేదు, ఇంకా ఉద్యోగాలు రావాల్సినాయి, బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు, ప్రభు అన్నీ స్టక్ అయిపోయాయి, ఆల్ ద బ్లెస్సింగ్స్ హ్యావ్ స్టాప్డ్. ఏంటో అన్నీ మూసేసినట్లు, అన్ని ద్వారాలు మూసేసినట్లు అనిపిస్తుంది. నిన్ను నమ్మకంగా వెంబడిస్తున్నాము, నీ వైపే చూస్తున్నాము, ఆశీర్వాదాలు ఇవ్వవా ప్రభువా? మా మీద ఏమన్నా నువ్వు అలిగావా? ఏంటి సమస్య అని ఒకవేళ నువ్వు నిరాశ పడిపోతుంటే, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ యోసేపు జీవితంలో దేవుడు విడుదల చేసినట్లు ఒక వరదల ఒకేసారి దేవుడు అన్నీ నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. దానియేలు వలె, యోసేపు వలె నమ్మకస్తులంగా ప్రభువుకుంటే, అన్ని విషయాల్లో ప్రభువును ముందు పెడితే, ప్రార్థన యందు నిలకడగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలను బట్టి వందనాలు ప్రభువా. దానియేలు, యోసేపు ఇద్దరు బానిసలుగా అన్య దేశాలకు వెళ్ళిపోయారు, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ నిన్ను ముందు పెట్టి నీతో సహవాసం చేస్తూ నీ కొరకు బ్రతికినప్పుడు అద్భుత కార్యములు వారి పక్షంగా చేశావు ప్రభా. నీ ప్రజలు ఎంతమంది విడుదల కొరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు ప్రభా. ఇంకెప్పుడు పరిష్కారం, ఇంకెప్పుడు విడుదల, ఇంకెప్పుడు హెచ్చింపు, ఇంకెప్పుడు దీవెన, ఇంకెప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తారని కనిపెడుతున్నారో వారి జీవితంలో నీవే అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి అయ్యా. నువ్వు ద్వారాలు తెరిస్తే అది ఎవరు మూయలేరని నీ వాక్యంలో వ్రాయబడిన మూయబడిన ద్వారములు యేసు నామములో తెరవబడినట్లు సహాయం చేయండి. విశ్వాసంతో నీ ప్రజలు ఎదురు చూస్తుండగా వారి ప్రార్థనలకు అద్భుతమైన, అనూహ్యమైన జవాబులు నీవు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.